చేస్తా. హే గణేష్. Hey Nandini, how are you? చాలా మారిపోయావు నువ్వు. Of course, I'm in the US for the long time. Really? What's happening? Making dollars, what else? Ganesh, he's my husband. Hey, Shiva. Ganesh. Hi. He's a police inspector. Indian cop, I like it. బాగున్నా బాబు. గణేష్ గుర్తుపట్టావా? Granny! ఎప్పుడో చిన్నప్పుడు చూసారు. నీ చిన్నప్పుడా బామ్మ చిన్నప్పుడా? హాయ్ ఐమ్ కార్తిక్. I'm Ganesh. ఏమండి మా స్కూల్లో ఎప్పుడు వీడే ఫస్ట్. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్. వీడి జీతం ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు. Hey, Nandu, that's long back. ఇప్పుడు 15 lakhs. You got it? ఏమండి విన్నారా? నీ చెల్లెలు చాలా లక్కీ. Of course. ఏయ్ రా పల్లవి. గణేష్ పల్లవి I know. She's feeling shy. I like it. నచ్చినట్టేనా? She's gorgeous. అంటే చాలా బాగుందని. అవునా? అయితే పెళ్ళార్పాట్లు అర్జెంట్గా మొదలెట్టేద్దాం. హలో, ఏంటని తొందర? మీరు మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళు ఎయిర్లైన్స్ తో మాట్లాడి టికెట్ బుక్ చేశారు. అలా జరగదుగా పెళ్లి. నో, మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్, యూనో. అంటే నేను 10 రోజుల ముందు రావడానికి ఒక పెయిడ్ వెకేషన్ లేదు, ఒక సాలిడ్ రీజనింగ్ ఉంది. పల్లవి నేను ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మేమేం చేయాలి గణేష్? యూనో పల్లవితో డేటింగ్, అవుటింగ్, మీటింగ్, యూనో ఇలాంటివి చేస్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ఐ మీన్ విత్ యువర్ పర్మిషన్ నందువా, విత్ యువర్ పర్మిషన్. వాట్ డు యు థింక్? నో ప్రాబ్లం. పల్లవిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో తీసుకెళ్ళు. గ్రేట్. ఏమంటారండి? గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే బీచ్ పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమను. అక్కడ కాదన్నయ్య. ఇదిగో నీ సలహాలేం అక్కర్లేదు, మీ అన్నయ్య చెప్పించాయి. నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే తను తీసుకెళ్తాడు. Awesome. అతనికి వేరే పనేం లేదు, ఖాళీగా తిరుగుతుంటా. ఖాళీయా? యు మీన్ ఎంప్టీ? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది బాస్? ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్, యు నో. 10 రోజులు కలిసి తిరుగుతాం కదా, నీకే తెలుస్తుంది. రియల్లీ? India. You know, I love Indian culture very much, especially the girls. Looking traditional, cooking professional, and coming to charu, ulva charu, sala charu, pappu charu, majigi charu, ila cheppukuntu pode uppayaru. Like they say, a journey to a man's heart is through the stomach. అంటే ఒక అబ్బాయిని పడగొట్టాలంటే కొట్టాల్సింది గుండె మీదే కాదు, కడుపు మీద. ఏమంటావు బ్రో? ఏంటి మాట్లాడలేదు? ఎక్కినప్పటి నుంచి వాగుతున్నాను కదా బ్రో, చెప్పేవి మాటలు అనిపించట్లేదా? ఏంటి కోపమా? మరి రాదా? ఏ పల్లవి? మీ అబ్బాయిలందరూ పల్లవి, నేను అందరూ అబ్బాయి లాంటి వాడిని కాదు. ఐఎమ్ డిఫరెంట్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నాకు పల్లవికి అర్థమైతే చాలు. నువ్వు డ్రైవ్ చేయి. ఏం అర్థం అవ్వాలరా నీకు? ముద్దు మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉండదు. ముద్దేంటి? సడన్ గా ఇలాంటి ఏదో తీసుకొచ్చి పెళ్ళి అంటే నువ్వేం చేస్తున్నావురా? ఏదేవా, ఇట్స్ ఓకే. వీటిని గుద్దు పెట్టాడా? ఈ యదవ్ని ఎవరు తీసుకొచ్చారు? నేనా మీ అక్క? ఏయ్ మా అక్కనేమనుకో, ఇందులో మా అక్క తప్పేంటి? తప్పు ఒప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. అయినా పెళ్లి కొడుకు బానే ఉన్నాడులే, చేసుకో. అంటే మన మధ్య జరిగిందంత అబద్ధమా? అబద్ధమో నిజమో డిస్కషన్ తర్వాత ముందు నాకు నిజం చెప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. ప్లేస్ చూపిస్తాను చెప్పి నా ప్లేసే మారుస్తారా? చెప్తా మీ సంగతి, నందు దగ్గర తెలుస్తా. చెప్తారా రే మళ్ళీనా? Oh my God. ఎంత పని చేసావు బాస్, చంపేశావు గాడిని. ప్లీజ్ టెన్షన్ పెట్టకు బాస్, నేనేం చేశాను? ఇదే యూఎస్ లో అయితే ఈ పాటికి పోలీసు వచ్చేవారు. ఇక్కడ అంతే, అటు చూడు. అది జినెన్ కాప్స్. నువ్వు యూఎస్ అని తెలిసిపోయింది అనుకుంటా, ఇంకా నిన్ను ఆ దేవుడే కాపాడాలి. ఎవడు చేసింది పని? ఈయనే సార్ డ్రైవ్ చేసింది. నువ్వేనా? సార్ వీడి మీద మర్డర్ కేసు బుక్ చేసి యాక్సిడెంట్ కాదు సార్, వాడే కారుకి దోషి పడిపోయారు సార్. కాబట్టి వీళ్ళు అడగండి. మాకేం తెలుసు బాస్, మేము వేరే పనిలో ఉన్నాం. ఏ పని? నాకు కర్మ పని సార్. నీ కర్మే, ఇంకా చూస్తారండి. ఆగండి. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. చూసారా, నేను చెప్పాను కదా సార్. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే.
దొబ్బింది నేను అర్థం కాలేదా వీడి మైండ్ మొత్తం దొబ్బింది ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు తెలుసా నీకు ఉండు, నీకు చెప్తా. హలో కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా ఏం జరిగింది? ఊరు చూరు ఒకడు మన సైంటిస్ట్ గుద్దేశాడు సార్. సైంటిస్టా ఈ వయసులోనా? అందుకే కదా గోల్డ్ మెడల్ ఇచ్చారు. గోల్డ్ ఆ గోల్డ్ అంటే గోల్డ్ అని కాదు, పైన పోతే లోపల ఏముండదు అంతా డొల్లే. ఆ. సార్ మీ తప్పేం లేదు, తప్పంతా నాదే. అమ్మో. He is dead, sir. అదే మెంటలీ డెడ్ సార్. గుద్దింది ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ సార్. ఒక నిమిషం, పాస్పోర్ట్ కూడా ఉంది చూడండి. అవును సార్ ఎన్ఆర్ఐ. అయితే ఆడు పాస్పోర్ట్ సీజ్ చేసి రేపు పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పండి. ఎస్ సార్. ఆ, రేపు స్టేషన్ లో చెప్తాను ఈ పని. నువ్వు అయిపోయావు రే, నువ్వు అయిపోయావు. నువ్వేం భయపడకు బాస్, మా అన్నయ్య మోస్ట్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కేసు కొట్టించేసి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పించేస్తా. థ్యాంక్స్ బ్రో. రేపు పొద్దున్నే ఫస్ట్ నైట్కి వెళ్ళిపోతా. అలా కుదరదు. నువ్వు బయటపడాలంటే పెళ్ళయ్యే వరకు ఉండి నేను చెప్పించేయాలి. ఏయ్ ఇంకోసారి ఎవరో చూస్తారు. చెప్తాను పల్లు వాడన్న మాటలేం పట్టించుకోకు. అమెరికా నుంచి వచ్చాడుగా, స్పీడ్ గానే ఉంటాడు. అయినా నువ్వు చేసుకోబోయేవాడేగా. అలాగే అక్క. పిలిచావా నందు? రా గణేష్, వీటిలోంచి పల్లుకి పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయాలి. ఇదెలా ఉంది? ఆ చీర అంటే ఎలా ఉంది బాస్? చిచి వాడిని అడుగుతావేంటి? వాడికి అసలు టేస్టే లేదు. అవును, నువ్వు చెప్పు గణేష్, ఎలా ఉంది? అస్సలు బాగాలేదు. అస్సలు బాగాలేదు ఇది బాస్. సూట్ అవదు. చూడదు అస్సలు సూట్ కాలేదు. ఇదిలా ఉంది గణేష్. నీ మొహంలా ఉంది. నా మొహం లా ఉంది. నీ మొహానికే బంగారం. ఏమే ఏదో మ్యాచింగ్ చూసుకుని ఈ చీర కట్టుకునిరా. ఓయ్, నేను కరెక్ట్ గా చెప్పాను బాస్. నా టేస్ట్ అలా ఇచ్చింది, నన్ను ఏం చెప్పంటారు? చీర బాగా పోవాలి. నీ పాస్పోర్ట్, ఆ లైసెన్స్, ఆ పోలీస్ కేసు. స్కేరీ బాస్. నా మొహం అలా ఉంటుంది. పల్లవి ఈ చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు? అమ్మో ఈ కిడ్స్ ఏంట్రా బాబు, వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? రావయ్యా చెప్తా. వెళ్ళు వెళ్ళు ఎక్కడికి సార్? వెళ్ళు చూడు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిజాస్టర్స్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంది ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురుందా? రెండో కూతురేంటి, ఒక్క కూతురేనయ్యా. ఇందాక పరిచయం చేశానుగా ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? ఆ, చిచ్చి. చూడండి నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? రేయ్, నీ అమ్మ కడుపు మాడ. చేతురా బాబు. ఏంటి నాన్న, 6 అడుగులు గోడిని 4 అడుగులు నువ్వు దూకేశావా? ఏంటి నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగులు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా దానికి ఇంకా చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లల్ని ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తీక్ ఎక్కడ్రా బాబు? హే మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కాదండి,
2 గంటల్లో పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతా. శబాష్, శబాష్, శబాష్. ఆ ఫైర్ నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సార్. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్ బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ ఎంత టెన్షన్ లో ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలిది రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కానో కండిషన్. ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు వీడికి అంత తొందర ఏంటో.